స్టోర్ చేసి 24 hours పెట్టాలి సార్. కాన్సన్ట్రేటెడ్ ఉంటే 24 hours. నేను లాస్ట్లో చెప్పాను ప్రిజర్వేటివ్ మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మనకి ఇది బ్రెయిన్ అండి. షీప్ ఆర్ గోట్ ఏ ఆర్గాన్ తీసుకున్నా డిసెక్షన్ చేసి నీకు గొర్రె లేదా మేక. ఓకే, ఇక్కడ ఇప్పుడు డార్సల్ వెంట్రల్ ఎట్లా తెలుసుకోవాలి మేడం? మీకు చెప్పారు తలకాయలు ఏమి చెప్పారు? ఇది ఇలా ఉంటుందండి. అది వెంట్రల్ అంటే ఇది వెంట్రల్, ఇది డార్సల్. బేస్ అపెక్స్ కొద్దిగా కష్టం చెప్పకూడదు. వెంట్రల్, డార్సల్. మనకి బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అంటే ఏంటి అవి? ఫోర్ బ్రెయిన్, బిగ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. అంతే మేడం. ఫోర్ బ్రెయిన్ అనేది ఈ మొత్తం రీజియన్ ఉంది చూడండి, ఇదంతా ఫోర్ బ్రెయిన్ అండి. ఈ ఫోర్ బ్రెయిన్లో కూడా మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి సెరెబ్రమ్, రెండవది డయాన్సెఫలాన్. ఇప్పుడు మనకు హార్ట్ తీసుకున్నట్లయితే వెంట్రికల్స్ ఉండగా మొత్తం జఠరి కదా, జఠరిక మొత్తం ఎలా హార్ట్ కనపడుతుందో మొత్తం కనపడేది కూడా సెరెబెల్లం అండి. సారీ సెరిబ్రమ్. ఇది మొత్తం కూడా మనకు సెరిబ్రమ్. మొత్తం ఇట్లా బ్రెయిన్ తీసుకుంటే మనం మొత్తం మ్యాక్సిమం కనపడేది సెరిబ్రమ్. ఎస్, మిడిల్ మన డయాన్సెఫలాన్ అనేది లోపట ఉంటుంది, బ్రెయిన్ లోపట ఉంటుంది. మనం డిసెక్షన్ చేస్తే కానీ మనం చూడలేము. ఇప్పుడు సెరిబ్రమ్లో కూడా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి. ఇది ఒకటి రైట్ సైడ్, ఇది ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి ఇది మన రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ అండ్ లెఫ్ట్, ఈ రైట్ అండ్ లెఫ్ట్ మధ్యలో ఒక చిన్న గాడి కనబడుతుంది. ఇది మన లాంగిట్యూడినల్ ఫిషర్. ఫిషర్ అంటే గాడి. ఇది కూడా ఒక సల్సి, గైరీ సల్సి అని చాలామంది టీచర్లకు చూడాలనుకుంటారు. ఈ ఉబ్బెత్తు నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి గైరీ అండి. లోపల ఇలా గాడులాగా ఉన్నాయి చూడండి, ఇవి సల్సి. గైరీ సల్సి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటో ఆ రోజు చెప్పాను. ఈ సెరిబ్రమ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ కావడం కోసం. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది? బ్రెయిన్కి కావాల్సినటువంటి ఫుడ్ మెటీరియల్ దాన్ని వచ్చేటప్పుడు అది ఇంక్రీజ్, ఆక్సిజన్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు. ఎస్, అది వచ్చినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ కోసం మాత్రమే, అంతే. రైట్, ఇక్కడ రైట్ హెమిస్ఫియర్కి లెఫ్ట్ హెమిస్ఫియర్కి మధ్యలో ఒక గాడి ఉంది, దాన్ని మనం లాంగిట్యూడినల్ ఫిషర్ అంటాము. సెరెబ్రమ్కి అంటే మన ఫ్రంట్ బ్రెయిన్, ముందు మెదడు, అంత్య మెదడుకు మధ్యలో కూడా ఇది కట్ అయింది. ఇది ఒక ఫిషర్, ఇది ఇట్లా ఉంటుంది నార్మల్గా. ఇది ఒక ఫిషర్, దీన్ని మనం ట్రాన్స్వర్స్ ఫిషర్ అంటాము. ట్రాన్స్ఫర్ ఫిషర్ అనేది ఏ భాగాలను కలుపుతూ ఉంటుంది, వేరు చేస్తూ ఉంటుంది. ఇట్లా అడగవచ్చు, అంత్య మెదడు, ముందు మెదడు. మరి లాంగిట్యూడినల్ ఫిషర్ అనేది దేన్ని వేరు చేస్తుందంటే రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్. రైట్ హెమిస్ఫియర్ అనేది లెఫ్ట్ సైడ్ బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ హెమిస్ఫియర్ అనేది రైట్ సైడ్ బాడీ పార్ట్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ముందు మెదడులో మనకి మేజర్గా 2 పార్ట్స్ ఉన్నాయి, సెరెబ్రమ్, డయాన్సెఫలాన్. డయాన్సెఫలాన్ మనం డిసెక్షన్ చేసిన తర్వాత చూస్తాం. సెరెబ్రమ్లో మనం రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్, లాంగిట్యూడినల్ ఫిషర్, గైరీ అండ్ సల్సి. ఈ సెరిబ్రమ్లోనే నార్మల్గా టీచర్లకి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇందులో లోబ్స్ ఉంటాయి కదా, ఇవి ఎన్ని ఉన్నాయి? ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, టెంపోరల్ లోబ్. ఈ 4 లోబ్స్ ఉండే ప్రదేశం నేను చూపిస్తాను, కానీ ఎగ్జాక్ట్లీ గీత కొట్టినట్టుగా కాదు. ఎందుకంటే దానికి రేడియో టెక్నాలజీ యూజ్ చేయాలి, ఇక్కడ లేదది. ఫ్రంటల్లో ముందు భాగం ఇది ఉంది కదా, ఇది ఈ భాగం, ఇది ఫ్రంటల్ లోబ్ అండి. ఫ్రంటల్ లోబ్కి ఎగ్జాక్ట్లీగా పైన ఇట్లా ఉండే బ్యాక్ సైడ్లో ఉండేది ఇది పెరైటల్ లోబ్స్. ఇవి పెరైటల్ లోబ్స్. ఓకే, పెరైటల్ లోబ్స్కి ఎగ్జాక్ట్లీగా అపోజిట్గా ఉన్నది టెంపోరల్ లోబ్. ఇవి టెంపోరల్ లోబ్స్. మీ స్కూల్లో పీటీ సార్ ఉంటారా? ఉన్నారా? పీటీ గుర్తుపెట్టుకోండి, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్. ఇది మన ఫ్రంటల్ లోబ్. ఆక్సిపిటల్ లోబ్ చివరిది, ఇది ఉంది కదా, ఇది ఆక్సిపిటల్. ఇవి ఆక్సిపిటల్ లోబ్. ఒక్కసారి ఫ్రంటల్ లోబ్, ఇది ఫ్రంటల్ లోబ్, పెరైటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్. క్లియర్? ఇది మన ఫ్రంట్ బ్రెయిన్. తర్వాత మిడ్ బ్రెయిన్ రీజియన్. మిడ్ బ్రెయిన్ జస్ట్ ఇట్లా బెండ్ చేస్తే మనకి 4 లోబ్స్ కనపడుతుంది కదా, అందులో 2 పెద్దవిగా ఉన్నాయి, 2 చిన్నవిగా ఉన్నాయి. ఫస్ట్ 2 పెద్దవి, ఫస్ట్ మీరు లోబ్స్ చూడండి, పెద్దగా ఉన్నాయి, కిందవి 2 చిన్నవిగా ఉన్నాయి. చూసాం కింద చిన్న ఉన్నాయి.
సరే ఒకసారి పైన రెండు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, కింద రెండు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. పైన రెండింటిని మనం సుపీరియర్ క్యాలిక్యులే అంటాము, కింద రెండు ఉన్నవన్నీ ఇన్ఫీరియర్ క్యాలిక్యులే అంటాము. ఈ 4 లోబ్స్ కలిపి మనం కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. సార్ ఇవి రెండు సుపీరియర్ క్యాలిక్యులై, ఇవి రెండు కింద ఉన్నాయి ఇన్ఫీరియర్ క్యాలిక్యులై. ఈ 4టిని కలిపి మనం కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. ఈ సుపీరియర్ క్యాలిక్యులై యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే ఇది సుపీరియర్ క్యాలిక్యులై ఇది రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ అంటే చూడడంలో సహాయపడుతుంది. ఈ కింద ఉన్నటువంటి ఇన్ఫీరియర్ క్యాలిక్యులై వచ్చేసి హియరింగ్ అండ్ ఆడిటర్ వినడం మరియు మాట్లాడడంలో సహాయపడుతుంది. ఓకే, చూడడం, వినడం మరియు మాట్లాడడం. ఓకే, ఈ 4టిని కలిపి మనం కార్పోరా క్వాడ్రిజెమినా అంటాము. దీనిని ఆ మిడ్ బ్రెయిన్ రీజన్ ఇది, దీనినే ఈ మిడ్ బ్రెయిన్ లో మనం చూసింది కార్పోరా క్వాడ్రిజెమినా. మిడ్ బ్రెయిన్ రీజన్ లోనే అది ఉంది. మిడ్ బ్రెయిన్ రీజన్ గురించి డిస్కస్ చేయాలంటే మనం కార్పోరా క్వాడ్రిజెమినా గురించి డిస్కస్ చేయాలి. అదే ఉంటుంది అడిషనల్ ఇన్ఫర్మేషన్. లాస్ట్ ఇది హ్యాండ్ బ్రెయిన్. హ్యాండ్ బ్రెయిన్లో మనకి ఇది ఉంది కదా కాలీఫ్లవర్ లాగా, ఇది మనం సెరెబెల్లం అంటాము. కింది వైపున చూస్తే ఫస్ట్ బల్బ్ ఇది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది చూడండి, ఇది పాన్స్ ఫెరోల్ అండి. ఈ రెండవ ఉబ్బెత్తు నిర్మాణం ఇది మెడుల్లా బ్లాంకెటా. ఫస్ట్ వన్ వచ్చేసి పాన్స్ ఫెరోలి, రెండవది మెడుల్లా బ్లాంకెటా. మెడుల్లా బ్లాంకెటా కంటిన్యూ విత్ స్పైనల్ కార్డ్ అండి. ఇది స్పైనల్ కార్డ్, పాన్స్ మెడుల్లా అండ్ స్పైనల్ కార్డ్. మనకి పాన్స్ ఈ భాగం మీకు స్టార్ట్ అవుతుంది కదా, మొదటి ఉబ్బెత్తు ఇట్లా కనబడుతుంది మీకు ఫస్ట్ పాన్స్, రెండవ ఉబ్బెత్తు మెడుల్లా బ్లాంకెటా కంటిన్యూ విత్ స్పైనల్ కార్డ్. ఇక్కడ చూడండి మనకి 12 పేర్స్ క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ పేరు వచ్చేసి ఇది ఆల్ఫాక్టరీ అంటే గ్రాణాలు కదా, స్మెల్లింగ్ సెన్సేషన్. ఇదొకటి ఇదొకటి. సరే ఇవి గదాకారంలో ఉంటాయని మనకు బుక్లో ఉంది కానీ ఇక్కడ లేవుగా సార్. కరెక్ట్, ఇవి మన వాసనను పసిగట్టడం కోసం ఇది ఉంటుంది. రెండవ పేరు వచ్చేసి ఆప్టిక్ నర్వ్స్. ఇది ఒకటి ఉంది కదా, ఇది ఇట్లా ఒకటి ఉంటుంది, ఇది కట్ అయిపోయింది కొద్దిగానే ఉంది. ఇలా ఒకటి వెళ్తుంది, ఇలా ఒకటి వెళ్తుంది, ఇట్లా ఎక్స్ షేప్లో ఫామ్ అవుతుంది, ఆప్టిక్ పయాస్మా అంటాం. ఇక్కడ ఒకటి ఉంటుంది. మన ఎక్కడ ఇది సుపీరియర్ క్యాలిక్యులే ఉంది కదా, దీంతో కలిసి పనిచేస్తారు. రెండు రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ అండి. ఇది క్లియర్గా ఉంది, ఆప్టిక్ అని పేర్లోనే ఉంది, కానీ సుపీరియర్ క్యాలిక్యులే అనేసరికి టీచర్లు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా రెస్పాన్సిబుల్ ఫర్ విజన్ అండి. ఎప్పుడైనా దెబ్బ తలకి గట్టిగా తాగినప్పుడు ఈ మధ్య మెదడు కానివ్వండి, ఈ ఆప్టిక్ నర్వ్ కానివ్వండి, ఏదైనా చిన్న ప్రెజర్ అంతవరకు పోగలిగితే ఫస్ట్ కోల్పోయి చూపండి, దాని తర్వాత హియరింగ్ ప్రాబ్లమ్స్. అందుకే కొంతమంది చెవులు మీకు గట్టి పడుతుంది, నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సింది యాక్చువల్లీ రైట్ హెమిస్ఫియర్ లెఫ్ట్ హెమిస్ఫియర్ దేనిని బేస్ చేసుకొని డివైడ్ అవుతుంది అని అంటారు. కార్పస్ కల్లోజం. ఈ రెండింటిని వేరు చేస్తూ ఉన్నటువంటి ఫిషర్ ఏంటంటే లాంగిడ్యూనల్ ఫిషర్. కానీ రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్స్ దేనిని బేస్ చేసుకొని డివైడ్ అవుతాయంటే కార్పస్ కల్లోజం. అది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మరి దీనిలో ఏమన్నా జస్ట్ రెండు ఈక్వల్ హాఫ్గా దీన్ని డివైడ్ చేయండి అంతే. ఇది ప్రిజర్వ్ చేశాను కాబట్టి మనం చెప్పినట్టు ఉంటుంది. మన బుక్లో ఉండే డయాగ్రామ్ ఇట్లా ఉంటుంది. ఓకే, నేను ఇది ఒకటి హాఫ్ పీస్ తీసుకొని ఇందులో మనం చూడాల్సింది కార్పస్ కల్లోజం. ఇట్లా వైట్ కలర్ క్రీమిష్ కలర్లో చూడండి, ఇది 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 కార్పస్ కల్లోజం. ఇది కలవడానికి అన్నట్టు. ఈ కార్పస్ కల్లోజాన్ని బేస్ చేసుకొని రైట్ అండ్ లెఫ్ట్ హెమిస్ఫియర్స్ డివైడ్ అవుతాయి. ఇక్కడ కూడా వైట్ కలర్ ఉంది కదా, ఇది కార్పస్ కల్లోజం.
ఈ కార్పస్ కల్లోజం కింద మనకి కొన్ని గదుల వంటి నిర్మాణాలు ఉంటాయండి. దీన్ని మనం వెంట్రికల్స్ అంటాము. నేను తీసే టిష్యూ ఇది ఉంది కదా, దీనిని మనం కొరాయిడ్ ఫ్లెక్సెస్ అంటాము. కొరాయిడ్ ఫ్లెక్సెస్ అనేవి సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ని ఉత్పత్తి చేయడం కోసం సహాయపడుతుంది. దీన్ని కొరాయిడ్ ఫ్లెక్సెస్ అంటాము. సిఎస్ఎఫ్ ఉంది కదా, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్స్, ఇవే ఉత్పత్తి చేస్తాయి ఈ కణాలే. ఓకే రైట్. ఇప్పుడు మనం చూడాల్సింది డైన్సెఫ్లాన్. డైన్సెఫ్లాన్ రీజన్ వచ్చేసి ఇది మొత్తం డైన్సెఫ్లాన్ రీజన్. పైన ఉన్నది తలామస్, కింది వైపున ఉన్నది హైపోతలామస్. తలామస్ రీజియన్లో మనకు ఒక చిన్న గ్లాండ్ కనబడుతుంది, ఇది పీనియల్ గ్లాండ్. దీనికి అపోజిట్గా హైపోతలామస్ రీజియన్లో మనకు కనబడే గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అనేది బ్రెయిన్తో రాదు, ఎందుకంటే ఆ మెనింజస్ లేయర్స్ అనేవి ఎప్పుడైతే మనం స్కల్ నుండి తీస్తామో బ్రేక్ అవుతుంది. వితౌట్ బ్రేకింగ్ ఈ మెదడు బయటికి రాదు. ఆ లేయర్స్ వాళ్ళు కట్ చేసి లోపల బ్రెయిన్ తీస్తారు, అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది పీనియల్ గ్లాండ్ అండి. ఈ పీనియల్ గ్లాండ్ ఉండే ప్రదేశం తలామస్. ఇది పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ యొక్క మెయిన్ ఫంక్షన్ స్లీప్ సైకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. సెరటోనిన్ అండ్ మెలటోనిన్ అనే హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంది. సెరటోనిన్ ఏమో వేకప్ హార్మోన్, మెలటోనిన్ ఏమో స్లీపింగ్ హార్మోన్. ఓకే, అది డిస్టర్బ్ కావద్దండి. ఎంత చీకట్లో పడుకుంటే అంత యాక్టివ్గా పనిచేస్తుంది. ఉన్నదే చిన్నది కానీ మనం డే మొత్తం యాక్టివ్గా ఉండాలంటే ఇదే. నిద్ర సరిగ్గా ఉంటేనే కదా మేడం. ఓకే, బీపీ షుగర్ కూడా రాదు, నిద్ర కరెక్ట్గా ఉంటుంది. రైట్. ఇక్కడ ఇంకొకటి అడిషనల్ ఇన్ఫర్మేషన్, సెరెబెల్లం అనేది ఇక్కడ ట్రీ లాక్ చెట్టు లాగా కనబడుతుంది, వెనేషన్స్ లాగా. దీన్ని మనం ఆర్బోర్ వీటే అంటాము. ఎస్, మధ్యలో మనకి వైట్ మ్యాటర్ కనబడుతుంది, దాని చుట్టూ గ్రే మ్యాటర్ కనబడుతుంది. ఇది అపోజిట్ స్పైనల్ కార్డ్. వైట్ మ్యాటర్ మధ్యలో ఉంది, దాని చుట్టూ గ్రే మ్యాటర్ ఉంది. కానీ స్పైనల్ కార్డ్లో గ్రే మ్యాటర్ మధ్యలో ఉంటుంది, అపోజిట్లో వైట్ మ్యాటర్ ఉంది. రైట్. ఇది మన బ్రెయిన్ అంటే సింపుల్. అసలు మనకు పార్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిన్ కన్సిస్ట్ ఆఫ్ 3 పార్ట్స్: సెరెబ్రమ్, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హ్యాండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో మనకి సెరెబ్రమ్ ఉంది, డయాన్సెఫ్లాన్ ఉంది. మిడ్ బ్రెయిన్లో కార్పోరా క్వాడ్రిజెమినా ఉంది. హ్యాండ్ బ్రెయిన్లో సెరెబెల్లం, పాన్స్, మెడుల్లా అబ్లాంగేటా. అంతే. దాని ఫంక్షన్స్ అనేవి మన పిల్లలాగా ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. కొద్దిగా ఒక 4-5 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. ఇదే బ్రెయిన్ ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే, నేను ఫార్మాల్డిహైడ్లో నేను ప్రిజర్వ్ చేశానండి. ఫార్మాల్డిహైడ్ మన దగ్గర ల్యాబ్లో మాకు అవైలబుల్ ఉంది. నేను కాన్సన్ట్రేటెడ్ యూజ్ చేశాను, తెచ్చినట్టుగా యూజ్ చేశాను. దీన్ని కాన్సన్ట్రేట్లో పెడితే 1 డేలో ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ల్యాబ్లో తక్కువగా ఉందనుకోండి, ఒక 10 ml ఫార్మాల్డిహైడ్, 90 ml వాటర్, ఇలా మునిగేంత వరకు పోయండి. నేను 90 ml 10 ml చెప్పాను అని అంతే పోసిన అనుకోండి, ఇక్కడ వరకు వస్తుందండి. మునిగేంత వరకు చేశారు అలా టీచర్లు. రైట్, మునిగేంత వరకు పోయండి. ఒకవేళ మీ దగ్గర ఉందంటే పెట్టండి, గడ్డ కడుతుంది. కానీ ఆ ఫార్మాలిటీ పడేయద్దు, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసి బ్రెయిన్ని పెట్టి మీ దగ్గర 4 మన డిసెక్షన్ నీడిల్ ఉంటుంది కదా, ఒక 5-6 దగ్గర ఇట్లా కూర్చోండి, మొత్తం లోపలికి ఫ్లెష్ గట్టిగా అవుతుంది. క్లియర్? ఏం కాదు. రైట్ అండి, ప్లీజ్.